హలో ఎవ్రీవన్, చాలామంది కామెంట్ పెట్టారు బ్లౌజ్కి ఈ ప్యాడ్ని ఎలా అటాచ్ చేయాలా. మీరు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు ఇలా ప్లస్ మార్క్ వచ్చేలా మీరు ఫోల్డ్ చేసి ఈ ప్యాడ్కి మార్క్ పెట్టుకోండి. ఈజీ మెథడ్ వచ్చేలాగా మీకు చెప్తున్నాను. ఇలా ఈ లైన్ మీదనే మనము ఈ లైనింగ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ప్యాడ్ ఏ ప్లేస్లో పెట్టాలనేది మీరు తెలుసుకోండి. కింది వైపు కాకుండా కొంచెం పైన, అంటే 3 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా కింద వదిలేసి పైన వస్తుంది ఈ బ్రెస్ట్ ప్యాడ్స్. ఈ బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి లైనింగ్కి మాత్రమే మనం అటాచ్ చేసుకోవాలి. కొంతమంది ఓన్లీ ఈ మిడిల్లోనే అటాచ్ చేస్తారండి. అలా చేయొద్దు, ఎందుకంటే వాష్ చేసినప్పుడల్లా లేదంటే మామూలుగా ఫోల్డ్ చేసినప్పుడల్లా ఈ ప్యాడ్స్ లోపల ఫోల్డ్ అయిపోతాయి. మళ్ళీ మనం బ్లౌజ్ లోపల చేయి పెట్టి ఇలా సెట్ చేసుకునే అవకాశం ఉండదు కదా, లోపల సైడ్ ప్యాడ్స్ ఉంటాయి కాబట్టి సెట్ చేసుకోలేము. మీరు ఇలా లైనింగ్ మీద పెట్టి, నేను ప్లస్ మార్క్ పెట్టామన్నాను కదా, ఆ ప్లస్ మార్క్ లైన్ పైన ఇలా లైనింగ్ క్లాత్లో మనం ఈ ప్యాడ్ని అటాచ్ చేసేసుకుంటే మంచి లుక్, అలానే షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ టిప్ అందరూ పాటించండి. మీరు స్టిచ్ చేశాక చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, షేప్ ఇలా వస్తుంది. మీరు తప్పకుండా ఈ టిప్ని పాటించి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.